ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఓఆర్ఎస్ ఏదైతే డిఫరెంట్ ఫేక్ బ్రాండ్స్ ముందుకొచ్చేసి పిల్లల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఆ బ్రాండ్స్ మీద పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్న ఈ క్రమంలో తనకు కొంత కంపెనీలు కూడా నోటీసులు కూడా పంపడం జరిగింది. సో ఈరోజు మనం మేడంని అడిగి తెలుసుకుందాం, అసలు ఒకవేళ ఇదే పరిస్థితి వేరే దేశంలో ఏదైనా అడ్వాన్స్ దేశాల్లో జరిగితే ఎట్లా ఉండేది పరిస్థితి మేడం? ఇదే పరిస్థితి ఉండుంటే ఇలాంటివి ఇవ్వటం వల్ల మోషన్స్ ఎక్కువయ్యి వాళ్ళ పిల్లలు చనిపోయి ఉన్నా, వాళ్ళ పిల్లలు ఐసీయూలకి అడ్మిట్ అయ్యి ఉన్నా ఈ పాటికి వీళ్ళ మీద కోట్ల కొద్ది కేసులు ఉండేవి. 2 దశాబ్దాలుగా మోషన్స్ అప్పుడు ఇది ఓఆర్ఎస్ అనుకుని బోళ్ళంతమంది ప్రజలు ఇచ్చారు. సో తప్పనిసరిగా ఎంతోమంది మోషన్స్ వల్ల చనిపోయిన పిల్లలు ఉండే ఉంటారు. అండ్ ఐసీయూలకి అడ్మిట్ అయినవి అయితే మా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి. కంపల్సరీగా వీళ్ళ మీద కోట్ల కొద్ది కేసులు ఉండేవి. అండ్ మోరోవర్ ఇన్ని రోజులు పట్టేది కాదు, మనం ఒక లెటర్ రాయగానే పని అయిపోయేది. ఓకే, ఇంకో విషయం ఏంటంటే ఇంత తొందరగా సేమ్ లుక్తో మళ్ళా ఇలా రీబ్రాండింగ్ అమ్మటే ఇచ్చేవారే కాదు వేరే దేశంలో అయితే. చూడండి, సేమ్ టు సేమ్. ఇది మూస్తే మీకు అంత సేమే. అసలు పర్మిషనే ఇచ్చేవారు కాదు. మిగిలిన స్టాక్ పెట్టిన స్టిక్కర్ కూడా సేమ్ టు సేమ్, ఒక ఈ అని ఎస్ అక్షరం మార్చారు అంతే. ఓకే, సో వేరే దేశంలో అయితే ఈ పాటికేళ్ళ మీద బోల్డ్ అని కేసులు ఉండేవి. అండ్ ఇలా వెమ్మటే మళ్ళీ పర్మిషన్ వచ్చేది కాదు, అసలు ఇన్ని రోజులు పట్టేదే కాదు. యాక్చువల్గా ఎంత దౌర్భాగ్యం అంటే మనది, ఓఆర్ఎస్ అనేది చాలా మంచి మందు. మోషన్స్ ఉన్నప్పుడు, లేదా మనకి బాగా ఎండ దెబ్బ తగిలినప్పుడు, బాగా హై జ్వరాలు ఇంకేం తింటలేదనుకోండి, అప్పుడు మన శరీరంలో లవణాలని కొంత లెక్క గ్లూకోజ్ని మెయింటైన్ చేయటానికి మనం ఇచ్చేదన్నమాట ఇది. అంతేకాని రోజు అది పనిగా తాగేది ఓఆర్ఎస్ కూడా కాదు. ఓకే, ఓఆర్ఎస్ అనేది ఒక మందు, అవసరమైనప్పుడే, ముఖ్యంగా వాంతులు విరోచనాలు, బాగా హై జ్వరాలు ఏం తింటలేదు అలాంటప్పుడు, లేదా మనం బాగా ఎండ దెబ్బ తగిలినప్పుడు తీసుకుంటాం. కిడ్నీ జబ్బు ఉన్నాళ్ళు, లేదా 12 గంటలు అస్సలు యూరిన్ వెళ్ళనంత కోల్పోయిన ఒంటి నుంచి లవణాలు ఇవన్నీ, నీరు, ఆర్ కంటిన్యూస్ వామిటింగ్ ఉన్నా కూడా మీరు ఓఆర్ఎస్ హాస్పిటల్కి వెళ్ళిపోండి. ఓకే, మిగతా అప్పుడు వామిటింగ్ ఉన్నా, లూజ్ మోషన్స్ ఉన్నా, వామిటింగ్ ఉన్నప్పుడు నెమ్మదిగా ఇవ్వాలి, ఆగి స్పూన్ చొప్పున. లూజ్ మోషన్స్ ఉన్నా, ఎండ దెబ్బ వల్ల అయినా, అలా జ్వరం అప్పుడు ఏం తీసుకోపోతున్నా మనం ఓఆర్ఎస్ ఇవ్వాలి. WHO రికమెండెడ్ ఫార్ములా, అంతేకాని రోజు అదే పనిగా తాగకూడదు. అందులోనూ బెస్ట్ ఏంటంటే చీప్ అండ్ బెస్ట్ ఈ ప్యాకెట్లు. ఓకే, 20.5 గ్రాముల ప్యాకెట్లు ఇవి చీప్ అండ్ బెస్ట్ మీకు. ఓకే, 20.5 గ్రాముల ప్యాకెట్లు అయితే లీటర్ నీళ్ళలో కలిపి పెట్టుకుని ఇంచక్క 24 గంటలు అట్టి పెట్టుకుని, కావాల్సినప్పుడు పెద్ద మోషన్ అయితే చంటి పిల్లలకేమో 50 నుంచి 100 మిల్లీ ఇస్తాము, ఇంకొంచెం పెద్ద పిల్లలకి 100 మిల్లీ నుంచి 200 మిల్లీ ఇస్తాం మోషన్ అయిన తర్వాత, లూజ్ మోషన్ అయ్యాక. ఇంకా పెద్దవాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ తాగొచ్చు వాళ్ళు తాగినంత. ఈ చిన్న ప్యాకెట్ అయితే 4.4 గ్రాముల ప్యాకెట్ అయితే 200 మిల్లీ నీళ్ళలో కలిపి పెట్టుకుంటాము. 20.5 గ్రాముల ప్యాకెట్లు అయితే లీటర్ నీళ్ళలో కలిపి పెట్టుకోవాలి, అంతేకాని చిటికెడు తీసుకుని కొంచెం నీళ్ళలో కలిపి అలా పెట్టుకోకూడదు. ఈ మధ్య ఇవి టెట్రా ప్యాక్స్ కూడా వచ్చినాయి. ఓకే, ఈ ప్రోలైట్ అని, ఎలక్ట్రాల్ అని, ఈవెన్ ఈ కంపెనీ వాళ్ళదే. ఓకే, వాళ్ళవి కూడా WHO వచ్చినాయి. బట్ టెట్రా ప్యాక్ కంటే ఇప్పుడు ఇందులో ఏదైనా ఫంగస్ ఉన్నా మనకు తెలియదు కదా, లోపల మనం తాగేస్తాము, ప్యాకెట్ తెరిసి ఎవరిని చూడడం. సో వీటికంటే బెస్ట్ మనకి ఇవే, కానీ సరిగ్గా కలుపుకోవాలి, లేకపోతే తప్పులు జరుగుతాయి. సో అది మట్టు గుర్తుపెట్టుకోండి. అండ్ రోజు ఊరికే కూల్ డ్రింక్లా తాగే కాదు ఇవి. అసలు ఏదైనా కానీ
కానీ మీకు ఎప్పుడన్నా ఈ రస్నాలు, ఫ్రూటీలు ఇవి లేకపోతే ఓఆర్ఎస్ అని పేరు పెట్టుకుని ఇన్ని రోజులు చలామణి అయ్యారు చూసారా వీళ్ళు, ఇప్పుడు వీటికి స్టిక్కర్లు అంటించి అమ్ముతున్నారు, ఎక్కువ చక్కెర ఉన్న వాటికి స్టిక్కర్లు అంటించి అమ్ముతున్నారు. ఇవి లేదా ఇలాంటి వాటికంటే డెఫినెట్గా ఓఆర్ఎస్ఏ బెటర్. ఓకే, ఇవి కూడా మీకు కొన్ని ఫార్మసీస్లో ఓఆర్ఎస్ అని అమ్ముతున్నారు. ప్లీజ్ మోసపోకండి, ఈ ఓఆర్ఎస్ కాదు. ఓకే, ఇది కూడా ఓఆర్ఎస్ కాదు, ఇది కూడా ఓఆర్ఎస్ కాదు. పాత ఓఆర్ఎస్ఎల్కి స్టిక్కర్ అంటించి అమ్ముతున్నారు. ఓకే, సో ఓఆర్ఎస్ అనేది చాలా గొప్పది. మన దురదృష్టం ఏంటంటే మీరు అందరూ ఇది ఓఆర్ఎస్ అనుకుంటున్నారు ఇన్ని రోజుల నుంచి. ఇది ఓఆర్ఎస్ కాదు, ఓఆర్ఎస్ఎల్, ఎక్కువ చక్కెర ఉన్నది. ఇది ఇప్పుడు బ్యాన్ అయ్యింది. బ్యాన్ అయినా కూడా వీళ్ళు మార్కెటింగ్లో ఈ బొమ్మలు పెట్టేసుకుని మీకు తర్వాత ఇది పక్కన పెట్టి ఇదిగో ఇదే మళ్ళా వచ్చేసాం మేము, ఇంప్రూవ్ చేసుకుని వచ్చామని చెప్పి అడ్వర్టైజ్మెంట్లు పెట్టుకుంటున్నారు. ఇవేవి ఓఆర్ఎస్ కాదు. అండ్ ఇదైతే ఇందులో సుక్రలోజ్ అని ఆర్టిఫిషియల్ స్వీట్నర్ యాడ్ చేస్తున్నారు. ఇది 2 ఏళ్ళలో పిల్లలకు అస్సలు ఇవ్వకూడదు మీరు. అండ్ ఆ పైన కూడా ఎప్పుడన్నా అంటే మీ ఇష్టము, బట్ రోజు మట్టుకు మీరు తాగొద్దు, మీ పిల్లలకి ఇవ్వద్దు. ఎందుకంటే రోజు అదే పనిగా రోజుల తరబడి తాగితే పేగులో ఉన్న గుడ్ బ్యాక్టీరియా కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు, షుగర్ జబ్బు లాంటి సమస్యలు రావచ్చు, తద్వారా వచ్చే రిస్క్ లైక్ హార్ట్ అటాక్ పెరగొచ్చని చాలామంది ఆ ఛాన్స్ ఉందని WHO చెప్తుంది. ఈవెన్ చాలా అకాడమీస్ ఆఫ్ పీడియాట్రిషియన్స్ చెప్తున్నారు. మన దౌర్భాగ్యం ఏంటంటే ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ మటుకు రిలీజ్ చేసిన స్టేట్మెంట్లో సుక్రలోజ్ సేఫ్ అని చెప్పి ఒక స్టేట్మెంట్ పెట్టేశారు కంపెనీకి ఫేవర్గా, ఈ కంపెనీకి ఫేవర్గా. అది చాలా తప్పు వాళ్ళు చేసింది. ఎందుకంటే సుక్రలోజ్ అనేది డైలీ తాగటం మంచిది కాదనే చెప్పబడుతుంది, ముఖ్యంగా పిల్లల విషయంలో. పెద్దాళ్ళ విషయంలో కూడా మీరు అనేపదిగా ఇవన్నీ రోజు తాగొద్దు ప్లీజ్. ఈవెన్ మంచి ఓఆర్ఎస్ అంటే కరెక్ట్ ఓఆర్ఎస్, WHO ఫార్ములా ఓఆర్ఎస్ అయినా మీరు రోజు తాగేది కాదు, అవసరమైనప్పుడే తాగాలి. ఇక్కడ చూడండి క్లియర్గా రాసి ఉంటుంది WHO రికమెండెడ్ ఫార్ములా, అలా రాసున్నవే కరెక్ట్ ఓఆర్ఎస్. అండ్ వాడేది ఓన్లీ అవసరమైనప్పుడు వాడాలి, రోజు అదే పనిగా వాడకూడదు. అండ్ ఈ ఎలక్ట్రోలైట్ డ్రింక్స్ అని వీళ్ళు అమ్ముతున్నవి లేకపోతే స్టిక్కర్ అంటిచ్చేసి షుగరీ డ్రింక్స్, తర్వాత ఇవన్నీ ఎప్పుడన్నా ఏదన్నా ఊరికే తాగితే తాగండి తప్ప రోజు అదే పనిగా డెఫినెట్గా తాగొద్దు. ఓకే, అండ్ మీకు ఇంట్లో కనుక ఒకవేళ ఈ ప్యాకెట్ లేకపోతే మీరు ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఇదైతే బెస్ట్, ఈ ప్యాకెట్లు అయితే బెస్ట్, ఎందుకంటే కరెక్ట్ పరిమాణాల్లో ఉంటాయి కాబట్టి. కానీ ఒకవేళ లేకపోతే మీరు చిటికెడు ఉప్పు, 1 టీ స్పూన్ అంటే 5 మిల్లీ స్పూను చక్కెర 200 మిల్లీ నీళ్ళల్లో కలిపి తయారు చేసుకోవచ్చు. లేదా ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు, 6 టీ స్పూన్ చక్కెర లీటర్ నీళ్ళల్లో కలిపి ఓఆర్ఎస్ తయారు చేసుకోవచ్చు. సో ఓఆర్ఎస్ అనేది చాలా గొప్పది. ఈ ఓఆర్ఎస్ఎల్ ఏదైతే మీరు ఇన్నాళ్ళు ఓఆర్ఎస్ అనుకున్నారో అది మట్టుకు చాలా 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 ఫ్యామిలీస్కి చాలా నష్టం చేసింది. ఈ పేరు పెట్టుకుని మోసం చేసి చాలా నష్టం చేశారు. ఇంకా వాళ్ళు నష్టం చేయాలనే చూస్తున్నారు, ఎందుకంటే ఫుల్ ఏదో 2 అక్షరాలు మార్చేసి సేమ్ డిజైన్తో అమ్మేయాలని చూస్తున్నారు. ప్లీజ్ మోసపోవద్దు. మేడం, అంటే కొన్ని రూరల్ ఏరియాస్లో అక్కడ గ్రామీణ ప్రాంతంలో ఈ బ్రాండ్స్ ఉంటాయి, మీరు చూపించిన ప్యాకెట్లు ఉండవు అనుకోండి, అట్లాంటి వాళ్ళకి మీరు ఏం సజెషన్ ఇస్తారు? ఏం లేదమ్మా, మీరు ఓఆర్ఎస్ అని వెళ్ళి అడిగినప్పుడు మీరు ఓన్లీ 3 అక్షరాలు చూసుకోండి, దాని మీద ఎక్కడన్నా WHO అని రాసి ఉండాలి. WHO రికమెండెడ్ ఫార్ములా. అది కూడా మీరు 20 గ్రాముల ప్యాకెట్టా
4 గ్రాముల ప్యాకెట్ చూసుకోండి. 20 గ్రాముల ప్యాకెట్ అయితే లీటర్ నీళ్ళల్లో కలుపుకోండి. 4 గ్రాముల ప్యాకెట్ అయితే 4.1 నుంచి 4.4 గ్రాముల ప్యాకెట్ అయితే 200 మిల్లీ నీళ్ళల్లో కలుపుకోండి. లేదు మాకు టెట్రా ప్యాక్ కావాలి అంటే దాని మీద WHO రికమెండెడ్ ఫార్ములా, WHO ఈ 3 అక్షరాలు చూసుకోండి మీరు, WHO అని రాసుంటేనే తీసుకోండి. అది మెయిన్. మేడం ఈ సమ్మర్లో ఎక్కువ సేల్ అవుతాయా మేడం? ఇవి ఎట్లా ఉంటుంది సిచ్యువేషన్? మరి సమ్మర్లో ఎండ దెబ్బ తగులుతుంది అండ్ వీళ్ళు బయట జ్యూస్లు అవి తాగేస్తారు. వాళ్ళు ఎలా సరిగ్గా కలుపుతారో తెలీదు. ఇవాళ ఒక బిడ్డ వచ్చాడు, కొత్తిమీర నీళ్ళని ఇచ్చారంట స్కూల్లో, మోషన్స్ పట్టుకున్నాయి. ఆ కొత్తిమీర శుభ్రంగా ఉందో లేదో. ఎండ దెబ్బ వల్ల కూడా వాంతులు విరోచనాలు అవుతాయి. సో అలాంటప్పుడు మనం ORS ఇవ్వాలి. అండ్ అదర్వైజ్ రోజు అయితే ఏమొద్దు, ఇంట్లో చక్కగా మంచినీళ్ళు, సరైన పండ్లు తింటాము, కొంచెం మజ్జిగ దాహానికి, మజ్జిగ ఇచ్చుకోవచ్చు, గంజి ఇచ్చుకోవచ్చు, ఇలాంటివి తీసుకోవచ్చు. కొబ్బరి నీళ్ళు పూట ఇవ్వచ్చు, కానీ కొబ్బరి నీళ్ళు అతిగా ఇవ్వద్దు. కిడ్నీ జబ్బులు ఇలాంటి ఉన్న వాళ్ళకి మటుకు మీ డాక్టర్ సలహా లేకుండా ఇవ్వద్దు. అండ్ సంవత్సరంలో పిల్లలకి ఇవ్వద్దు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.